మొదటి సంకీర్తన 3వ చరణం. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేనుదంతయు సఫలమగును. ప్రియులారా, ఈ చరణాన్ని వివరించుకుందాం. ఈ వచనంలో దేవుని వాక్యంలో ఆనందాన్ని, దానిని ధ్యానించే నీతిమంతుడు ఎలా ఉంటాడో ఒక చెట్టు ఉదాహరణతో వివరించటం జరిగింది. ఒక ఆత్మీయ యోధుని లేక దైవజనుని జీవితము ఎంత ఫలభరితంగా ఉంటుందో తెలిపే ఒక అద్భుతమైన వాగ్దానము ఈ చరణంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ చరణంలో భక్తుడు ఒక చెట్టుతో పోల్చబడ్డాడు. ఆ చెట్టు ఎక్కడో అడవి వర్షం కోసం ఎదురు చూసేది కాదు. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు. నాటబడటం అంటే దాని అంతటది మొలిచింది కాదు. తోటమాలి అనగా దేవుడు ప్రత్యేకంగా ఒక చోట నాటాడు. అంటే మన జీవితాల్లో కూడా దేవుని సంకల్పంలో మనం ఉన్నామని అర్థం. నీటి కాలువ అంటే ఇది దేవుని వాక్యం మరియు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నిరంతరం వాక్యం అనే నీటిని పొందుకునే వ్యక్తి ఎల్లప్పుడూ కూడా తాజాగా ఉంటాడు, ఎప్పుడూ ఎండిపోడు. ఆకు వాడక అంటే కష్టాలు, శ్రమలు, అనేక ఎండలు వచ్చినా వేర్లు లోతుగా నీటి కాలువైపు ఉండటం వలన ఆ వ్యక్తి ధైర్యం కోల్పోకుండా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో యేసేపు చరిత్రను మనం చూస్తే అతని అన్నలు అమ్మివేశారు, ఆయన చెరసాలకు వెళ్ళాడు, ఎండ వంటి శ్రమలు, కానీ అతడు దేవునితో సంధానమై ఉన్నాడు కాబట్టి ఐగుప్తులో సఫలమయ్యాడు. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో యెహోవాకు యేసేపు నాకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తీని ఎంట ఉండెను అని మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారన దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయము లేదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరములు కూడా చింతనొందదు, కాపు మానదు. నిజానికి లోకంలో కూడా ఆకులు, పండ్లు మన విజయం కనిపిస్తుంది కానీ దేవునితో నీకున్న వ్యక్తిగత సంబంధం వేర్లు అది ఎవరికీ కనబడదు. నువ్వు రహస్యంగా ప్రార్థన, వాక్యం అనేటువంటి వాటితో దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటే నువ్వు సఫలమవుతావు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో నాయందు నిలిచి ఉండువాడు బహుగా ఫలించునని ప్రభువారు తెలియపరుస్తున్నారు. నేడు నీ జీవితంలో ఒత్తిడి, ఆందోళన, ఎండలు ఎక్కువగా ఉన్నట్లయితే, నీటి కాలువ వారన నాటబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. నీ ఉద్యోగం, వ్యాపారం ఒడిదుడుకుల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడినట్లయితే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఓపికకు నువ్వు ఉండగలుగుతావు. అతడు చేయనిదంతయు సఫలమగుననగా దేవుడు నీకు సంపూర్ణమైన విజయాన్ని దేవుడు నీకు